ఊహించి చెప్పడం కాదు. దేశవ్యాప్తంగా రాజకీయాలని చూడండి మీరు. నేను అనేక ఉదాహరణలు చెప్పాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ బీజేపీ పెరుగుదలను ఆపింది నాకు చెప్పండి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ రాజకీయాల్లో మనుగడ సాధించి చెప్పండి. మీకు కశ్మీర్ నుంచి వద్దాం. కశ్మీర్లో పీడీపీ ఆర్టికల్ 370 మించిన స్వయం ప్రతిపత్తి కావాలన్నది పీడీపీ విధానం. మహబూబా ముఫ్తీ బీజేపీ విధానం ఆర్టికల్ 370 రద్దు చేయాలి. ఏం జరిగింది? చివరకు ఆర్టికల్ 370 రద్దయింది. పీడీపీ బలహీనపడ్డది. బీజేపీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షమై కూర్చుంది జమ్మూ కాశ్మీర్లో. కాస్తంత తప్పితే అధికారం వచ్చేది. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పెట్టుకుంది. బీజేపీ హిందూ ఓటర్సు, అకాలీదళ్ సిక్ ఓటర్సు, బీజేపీ అర్బన్ ఓటర్సు, అకాలీదళ్ రూరల్ ఓటర్సు, బీజేపీ ట్రేడింగ్ కమ్యూనిటీ, అకాలీదళ్ ఫార్మర్స్ కమ్యూనిటీ. బ్రహ్మాండంగా ఈ అలయన్స్ దశాబ్దాల పాటు సాగింది. ఇవాళ పరిస్థితి ఏంటి? అకాలీదళ్ పంజాబ్ రాజకీయాల్లో 3rd ప్లేసా 4th ప్లేసా అని వెతుక్కోవడం మీరు గమనించండి. హర్యానాలో జననాయక జనతా పార్టీ రైతుల ఆధారిత జాట్ రాజకీయాల ఆధారిత పార్టీ బీజేపీతో కలిసింది. మోడీ వ్యవసాయ చట్టాలు తెచ్చినా కామ్గా కూర్చుంది. పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో రైతులు తిరుగుబాట్లు చేస్తున్న రైతుల ఇంట్రెస్ట్ల కొరకు పుట్టిన పార్టీ జాట్ బేస్ పార్టీ మౌనంగా ఉంది. ఫలితం ఏంటి? లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 10 సీట్లు తెచ్చుకొని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు దుష్యంత్ చౌతాలా. ఇలా 10కి 10 ఓడిపోయి హర్యానా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేదు. మహారాష్ట్ర శివసేన అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్, బీజేపీని మించిన హిందుత్వ పాలిటిక్స్. బాలాసాహెబ్ ఠాక్రే అగ్రెసివ్ మరాఠీ అస్మితా పాలిటిక్స్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. శివసేన ఎక్కడుంది? ఇప్పుడు ఇవాళ అస్తిత్వాన్ని వెతుక్కుంటోంది. శివసేన 2 ముక్కలైంది. శివసేన ఓడిపోయింది. ఆఖరికి శివసేన పరిస్థితి ఏంటి ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో? వాట్ ఈజ్ ఇట్స్ పొజిషన్? ఎక్కడుంది? బీజేపీ, శివసేన షిందే, అజిత్ పవార్ అలా 4వ స్థానంలో ఉంది మహారాష్ట్ర రాజకీయాల్లో. 4 అందామా 5 అందామా చెప్పలేం. పార్లమెంట్ ఎన్నికలు తీస్తే 5వ స్థానానికి వెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికలు అయితే 4వ స్థానానికి వెళ్తుంది. బీహార్ నితీష్ కుమార్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ రాజకీయాలు. చరిత్రలో ఎంబీసీలకు ఒక రాజకీయ అస్తిత్వాన్ని ఇచ్చిన కర్పూరి ఠాకూర్ గొప్ప వారసత్వం. సామాజిక మార్పు కొరకు, సామాజిక చైతన్యానికి ఒక ప్రాతిపదిక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇప్పటికీ కూడా కుర్మీలు నితీష్ కుమార్ వెనకాలన్నాడు. వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. బీహార్కు ఒక ఆధునిక రూపం ఇచ్చాడని పేరు తెచ్చుకున్నాడు. జేడీయూ ప్రధాన భాగస్వామి, బీజేపీ జూనియర్ పార్ట్నర్. ఇవాళ డామిట్ కథ అడ్డం తిరిగింది. నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు ఏదైనా కావచ్చు కానీ బీహార్లో నితీష్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రి ఉంటాడు అని. సో మహారాష్ట్రలో చూడలేదా? ఏక్నాథ్ షిండే ఆయన పెట్టిన స్కీమ్తో అధికారంలోకి వచ్చారు. ఆయన పక్కకు పెట్టి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యాడు తప్ప షిండే కాలే. బీహార్లో కూడా జరగబోయేది అదే. బీజేపీ సీఎం అవుతారు తప్ప నితీష్ కుమార్ కాడు ఎన్నికలయ్యాక. అది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. మీకు తమిళనాడులో అన్నాడీఎంకేది ద్రావిడ అస్తిత్వం, దానికి పూర్తి విరుద్ధమైన రాజకీయ అస్తిత్వం బీజేపీది. అసలు ద్రావిడ అన్న పదాన్ని కూడా వాడరు. సో బ్రాహ్మణికల్ హిందుత్వాకు వ్యతిరేక ద్రవిడియన్ మూమెంటు, బ్రాహ్మణికల్ హిందుత్వాకు అనుకూలం బీజేపీ. పరస్పర సైద్ధాంతిక విరోధ పక్షాలు కలిశాయి. ఇలా ఏడీఎంకే ఎక్కడుంది? పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడు విజయ్ వచ్చాడు. ఆ ఏడీఎంకే స్పేస్ కూడా ఆక్రమిస్తే ఏడీఎంకే 3వ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇంకా పోలేదు కానీ మీకు ఇలా ఒక్కొక్క ఉదాహరణ. శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి కేరళలో మీకు నారాయణ గురు అస్తిత్వం ఒక గొప్ప సామాజిక చైతన్యానికి ప్రతీక. సో సంఘ సంస్కరణ ఉద్యమాలకు పేరుగాంచినటువంటి నారాయణ గురు తాత్విక చింతన, దాన్ని వదిలేసి హిందుత్వ పాలిటిక్స్తో బీజేపీతో వెళ్ళింది. ఇలా ఎస్ఎన్డిపి పరిస్థితి ఏంటి? నిన్నగాక మొన్న ఎస్ఎన్డిపి అధినేత నటేషన్ సిపిఎం ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ను ప్రశంసిస్తున్నాడు. సో ఎస్ఎన్డిపి అసలు బీజేపీతో ఉంటుందా అనేది అనుమానాస్పదంగా మారిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎన్డీఏలో నుంచి వెళ్ళిపోయి ఎల్డీఎఫ్లో చేరుతుందా అని చర్చ నడుస్తుంది. కేరళ ఒరిస్సా నవీన్ పట్నాయక్, బిజు పట్నాయక్ కొడుగ్గా, ఒడియా అస్తిత్వానికి ఒక ప్రతీకగా. సో నవీన్ పట్నాయక్ పేరు ఇవాళ ఎక్కడ ఉన్న నవీన్ పట్నాయక్? బిజుదంతా అసలు ఓడిపోయి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నవీన్ పట్నాయక్ కంప్లీట్ అదృశ్యమైపోయాడు రాజకీయాల నుంచి. అస్సాంలో అస్సాం గణపరిషత్, అస్సామీయేతరులు ఎవరు ఉండకూడదు,
అస్సామీ ప్రాంతీయ అస్తిత్వము, భాషాపరమైన అస్తిత్వాన్ని నిలబడ్డ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏమో అస్సామీ అయినా బెంగాలీ అయినా హిందువులంతా ఉండాలి అని. ఆ అస్సాం గణపరిషత్తేమో వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మాకు సంబంధం లేదు, అస్సామీలు మాత్రమే అస్సాంలో ఉండాలని. సో అందువల్ల బెంగాలీలను అస్సాం గణపరిషత్ అంగీకరించదు, బెంగాలీ హిందువులు బీజేపీ అంగీకరిస్తుంది. అక్కడ కంప్లీట్ కాంట్రడిక్షన్. అస్సాం గణపరిషత్ బీజేపీతో కలిసింది, ఇలా ఏజీపీ ఉందా అస్సాంలో, బీజేపీ అధికారంలో ఉంది. ఇలా మీరు ఒక్కొక్క స్టేట్, మీకు ఎన్ని స్టేట్లు చెప్పాను ఇప్పటికి, నేను ఇన్ని స్టేట్లు చెప్పాను. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ బలమైన ప్రాంతీయ పార్టీ ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో, బెంగళూరు ఓల్డ్ మైసూర్, ఎందుకంటే ఆ బెంగళూరు నుంచి మొదలుకొని మైసూరు వరకు ఒక్కలిగా సామాజిక అస్తిత్వం, బలమైన కులపరమైన అస్తిత్వం ఉంది, ప్రాంతపరమైన అస్తిత్వం ఉంది. జేడీఎస్ బీజేపీతో కలిసింది, ఇవాళ జేడీఎస్ మాట లేదు, ముచ్చట్లేదు. జేడీఎస్ ఎక్కడుందో కూడా తెలియదు, రోజు రోజుకు వీకెన్ అయిపోతుంది. రోజు రోజుకు కుమారస్వామి ఒక్కడు మంత్రిగా ఉన్నాడు అంతే, కానీ జేడీఎస్ బలం తగ్గిపోయింది కదా. సో మీకు ఇలా మీకు నేను పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ దాదాపు అన్ని పార్టీలు చెప్పాను, మీకు ఆల్ స్టేట్స్ చెప్పాను. బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో దాగుడుమూతలాడింది, దోబూచలాటాడింది, బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఓటు చీల్చే ప్రయత్నం చేసింది. ఇలా బీఎస్పీ పరిస్థితి ఏంటి? రోజు రోజుకు బలహీనపడే గొప్ప ప్రయోగం కన్షీరామ్ ప్రయోగం, మామూలు ప్రయోగం కాదు. దేశంలో అత్యంత అణగారిన కులాలకు అద్భుతమైన సామాజిక రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు కన్షీరామ్. ఇవాళ పరిస్థితి ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీ, కన్షీరామ్ అస్తిత్వం ఎక్కడ పోయింది? మీకు అడ్రస్ లేకుండా పోయిందా లేదా? బీఎస్పీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ దోబూచులాడింది. బీజేపీతో కలిసి ఉన్నారా, విడిపోయారా ఎవరికి తెలియదు, పరోక్షంగా కలిసి ఉన్నారు. ఇలా వైసీపీ పరిస్థితి ఏంది? ఎంపీ సీట్లు 4 పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ అయితే అసెంబ్లీలో, పార్లమెంట్లోనే లేదు. 30% బీజేపీకి ఓట్లు వస్తే 17% పడిపోయింది. సో ఇంత చరిత్ర చెప్పండి మీకు, ఒక ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్గా ఉంటుందో నాకు చెప్పండి. సో ఇందులో ఇండియన్ పొలిటికల్ మ్యాప్ అంతా చెప్పి బీజేపీ అగ్రెసివ్ హిందుత్వాతో కాంప్రమైజ్ అయిన రకరకాల పొలిటికల్ ఐడెంటిటీస్ చెప్పండి మీకు. అస్సామీ లాంగ్వేజ్ ఐడెంటిటీ, కాశ్మీరీ ఐడెంటిటీ, రీజనల్ ఐడెంటిటీ, ద్రవిడియన్ ఐడెంటిటీ, సబ్ రీజనల్ ఐడెంటిటీ తెలంగాణ, మరాఠా అస్మిత అగ్రెసివ్ హిందుత్వ ఐడెంటిటీ శివసేన, ఎంబీసీ ఐడెంటిటీ నితీష్ కుమార్, అకాలీదళ్ సిక్ ఐడెంటిటీ అకాలీదళ్, జాట్ ఐడెంటిటీ మీకు జననాయక జనతా పార్టీ, ఒడియా ఐడెంటిటీ నవీన్ పట్నాయక్. ఇన్ని రకాల ఐడెంటిటీలు బీజేపీతో కలిశాయి. ఒక్కలిగా ఐడెంటిటీ, రీజనల్ మైసూర్ రీజనల్ ఐడెంటిటీ, జనతాదళ్ సెక్యులర్, వీళ్ళంతా ఎవరైనా మిగిలారా నాకు చెప్పండి. నేను క్వింట్ అనే దాంట్లో ఒక ఆర్టికల్ రాశాను. ఎలా రకరకాల ఐడెంటిటీస్ కలిగిన రాజకీయ పక్షాలు బీజేపీ అగ్రెసివ్ హిందుత్వ ఐడెంటిటీతో కాంప్రమైజ్ అయ్యి, కొలాబరేట్ అయ్యి అడ్రస్ లేకుండా పోయాయి. బీజేపీ మాత్రమే బలపడింది. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, నీ ఒరిజినల్ ఐడెంటిటీ వదిలేసి రాజకీయ అవసరాల కొరకు, కాంపిటేటివ్ పాపులిజం కొరకు వేరే ఐడెంటిటీ ఎత్తుకుంటే ఏమవుతుందంటే, ఆ ఐడెంటిటీకి ఒరిజినల్ టెక్కదారు ఉంటాడు, ఇస్తదారు ఉంటాడు. ఇప్పుడు మీరు తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్, తెలంగాణ ఉదయం పుట్టింది. ఏమైంది? తెలుగుదేశం పార్టీ, తెలుగు వాళ్ళ ఐక్యత కొరకు పుట్టిన పార్టీ. 2009లో టీఆర్ఎస్తో కలవటానికి ఎర్రనాయుడు కమిటీ వేసి, తెలంగాణకు లెటర్ ఇచ్చి, అందరికన్నా అసెంబ్లీలో రైజ్ చేసి, అఖిలపక్షంలో రోషయ్య ప్రభుత్వం నిలదీసి, చంద్రబాబు నాయుడు మీరు పెడతారా బిల్లు, మమ్మల్ని పెట్టమంటారా అని. ఆఖరికి ఏమైంది? తెలంగాణలో తెలుగుదేశం అదృశ్యమైంది, టీఆర్ఎస్ మిగిలింది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని విడగొట్టమని ఇందిరాగాంధీ టైంలో భీషణ భాషణ ప్రతిజ్ఞలు చేసి రాష్ట్రకి ఏం చేసింది కాంగ్రెస్? 10 ఏళ్ల పాటు నాంచి 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 తెలంగాణ ఇస్తే ప్రజలు ఈడ్చి కొట్టారు తెలంగాణ కాంగ్రెస్ను. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని తీసుకెళ్ళి పక్కన పడేశారు. కేసీఆర్ కోటేశారా లేదా? భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి, అసలు చిన్నమ్మను గుర్తించండి అని చెప్పి జై తెలంగాణ అన్నారు. ఏం మిగిలింది వాళ్ళకు? తెలుగుదేశానికి 15 సీట్లు వస్తే 2014లో, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. 2018కి వచ్చారు, ఒక్క సీటు తగ్గింది. ఇప్పుడు ఏదో మోడీ ప్రభావంతో మళ్ళీ 8 సీట్లు వచ్చాయి. ఇప్పటికి కూడా 8 సీట్లు వచ్చాయి, 8 సీట్లే కదా. సో మరి బీజేపీ ఎక్కడ మిగిలింది? బీజేపీకి తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు టోటల్ సీట్లన్నీ 14 సీట్లు వచ్చాయి. 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 357 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 119×3 ఏం మిగిలింది ఆఖరికి? బీజేపీకి 357లో 14 సీట్లు వచ్చాయి ఇప్పటికి. సో వేర్ ఈజ్ బీజేపీ? అంటే ఎందుకు? అది తెలంగాణ
ఆ ఐడెంటిటీని ఉపయోగించుకోవాలని చూస్తే టీఆర్ఎస్కి ఉపయోగపడ్డది. మీకు ఇలా లెక్క తీయండి. సో మీకు ఏ పార్టీ అయినా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం చేయండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అన్నారు, సమన్వయం అన్నారు, ఆనయం అన్నారు, ఏనాయం అన్నారు, తెలంగాణకి లేచి వెళ్ళిపోయారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ ఐడెంటిటీ తన ఐడెంటిటీ పైన పాలిటిక్స్ నడపక రాజకీయ అవసరాల కొరకో ప్రయోజనాల కొరకో ఇతర ఐడెంటిటీలతో కాంప్రమైజ్ అయితే, కొలాబరేట్ అయితే తమ ఐడెంటిటీ అదృశ్యమవుతుంది, రాజకీయంగా తాము బలహీనపడతారు. అల్టిమేట్గా ఏ ఐడెంటిటీని అయితే అవకాశవాదంతో అవసరవాదంతో ఎంబ్రేస్ చేస్తారో ఆ ఐడెంటిటీ బలపడుతుంది. అందుకే మీకు ఈ దేశమంతటా ఈ ఉదాహరణలు ఇచ్చారు. కాశ్మీరీ ఐడెంటిటీ హిందుత్వతో కలిస్తే హిందుత్వ ప్రివేల్ అయింది, కాశ్మీర్ ఐడెంటిటీ బలహీనపడ్డది. జాట్ ఐడెంటిటీ బీజేపీతో కలిస్తే జాట్ ఐడెంటిటీ బలహీనపడ్డది, బీజేపీ బలపడ్డది. సిక్ ఐడెంటిటీ